హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినిస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ చికెన్ పలావ్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమోటా, ఒక 4 పచ్చిమిర్చి అనేది మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకొని పెట్టుకొని ఉండాలి. ధనియాల పొడి, ఉప్పు, కారం అండ్ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సాజీరా, యాలక్ బుడ్లు, చెక్క, లవంగాలు అండ్ ఒక నిమ్మకాయ. ఇది ఆఫ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పెరుగు, కస్తూరి మేతి, చికెన్ మసాలా, పసుపు అండ్ 1 అవర్ ముందు నానబెట్టిన రైస్. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అండ్ టేస్టీగా స్పైసీగా చికెన్ పలావ్ చేసేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని సాజీరా వదిలేసి మిగతా మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకొని చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక రైస్ తప్పించి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, టమోటా, ధనియాల పొడి, కారం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. కస్తూరి మేతి, సాజీరా, పుదీనా, కొత్తిమీర అండ్ చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ ఇందులోనే పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. సో ఇలా వచ్చిందంటే చికెన్ అనేది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఉడికిన చికెన్ అంతా గ్రేవీ నుండి సపరేట్ చేసుకోవాలి. పీసెస్ అన్నిటినీ తీసేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు. అడగంటకుండా చూసుకుంటే చికెన్లో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది. సపరేట్ చేసుకున్న గ్రేవీని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కారం కానీ సాల్ట్ కానీ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. గ్రేవీలో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం ఏదైనా తక్కువ అయితే ఈ టైంలో యాడ్ చేసుకొని వాటర్ అనేది మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. సో మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రైస్ అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ అనేది పూర్తిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం సపరేట్ తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 70% వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 70% వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అవంతా కుక్ అయిపోయి ఒక 2 మినిట్స్లో దించేస్తామన్నప్పుడు మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 1 మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసుకొని అలాగే బరువు పెట్టుకొని 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లగా అయితే దాని టేస్ట్ అనేది డబల్ అవుతుందన్నమాట. వెంటనే సర్వ్ చేసుకోకండి, ఫ్లేవర్స్ అనేది తెలిసలేదు. సో కొంచెం ఆరిన తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నాకైతే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ చికెన్ పలావ్ అనమాట. ప్రతి వీక్ ఖచ్చితంగా వండుకుంటాము. సో మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా ఇంతే టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.